ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ క్షేమముగా ఉన్నారని నమ్ముచున్నాను. GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న కుటుంబములన్నీ ఆరోగ్యముగా క్షేమముగా ఉందురుగాక. మీకు నా శుభములు. అనుదినము ఈ రీతిగా మనం ఉదయం ముఖాముఖిగా కలుసుకోకపోయినప్పటికీ ఇలాంటి క్లుప్త సందేశము ద్వారా, ఈ షార్ట్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం మిక్కిలి సంతోషం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమం మీరు చూచినప్పుడల్లా నా కొరకు మా కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముచున్నాను. ప్రభుకు స్తోత్రం. సరే, ఈ దినమునకు సంబంధించిన దేవుని యొక్క వాక్యముకై మన హృదయమును తెరుచుకుందాం. నేను చదువుతున్నాను. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు. ప్రియులారా, పరిశుద్ధాత్మునితో అనుదినము నడవడం, మాట్లాడడం అలవాటు అవడం అంత మాత్రమే కాదు, ఆయన కృపలను పొందుకోవడం ఒక ఆశీర్వాదం. ఈరోజు మీ చెవులలో వినబడు స్వరమేమిటి? ఆ అభిషేకము అనబడిన ఆత్మ యొక్క శక్తి మిమ్మలను నింపుచుండగా మీకు ఒక బలము కలుగుచున్నది. బలము వచ్చినట్లయితే మనము బాగా బలంగా మారడము లేదే, అది శరీర సంబంధమైనటువంటి బలం. కానీ ఆత్మీయ బలము మీలోనికి వచ్చినట్లయితే ఏమి జరుగుతుంది? మీలో ఒక పురుషుడు ఉన్నాడు. అతని పేరు ఆంతర్య పురుషుడు, ఇన్నర్ మ్యాన్ అని ఆంగ్లములో అంటారు. ఆ అంతరంగ పురుషుడు దృఢగాత్రముగా ఉన్నట్లయితే బయట చూసేటువంటి ఈ మనుషుడు ఏది చూసినా నిమ్మలపరుచుకుంటాడు. ఈ దినమందు అంతరంగ పురుషుడు ఎప్పుడైతే మీరు నూతనమైన పరిస్థితులలోనే ఉంచుకోవాలి. వాక్యమును మీకు చూపిస్తున్నాను. 2 కొరింథీ 4:16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచుచున్నాడు. ఎప్పుడు అన్య భాషలో మాట్లాడి ప్రార్థించగా స్తుతించగా అంతరంగ పురుషుడు ధైర్యశాలిగా మారుతున్నాడు. ఏ సమస్య వచ్చినప్పటికీ అంతరంగ పురుషుడు అంటాడు, నా విమోచకుడు సజీవుడు, ప్రభువు చూసుకుంటాడు. ఉన్నట్లుండి సోలిపోయినప్పటికీ ఒక నూతన బలాన్ని, ఒక ధైర్యాన్ని పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. అభిషేకం యొక్క రహస్యం అదే. కనుక ఈ ఉదయకాల సమయమున మీరు ఏమి చేయాలి? అన్య భాష మాట్లాడి ప్రభువును స్తుతించి, ప్రభువా మీ శక్తి చేత నన్ను నింపు అని మీరు ప్రార్థించినట్లయితే ఈ దినమంతా మీరు సాక్షులుగా జీవించెదరు. అనేకులకు మీరు సాక్ష్యపు వ్యక్తిగా, సాక్ష్యపు మనిషిగా మీరు ఉంటారు. మీరు సాక్ష్యమిచ్చెదరు. మీ ద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుంది. సరే, ఈ వాక్యము విని మీరు నాతో కూడా కలిసి ప్రార్థించాలని యేసు నామములో ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నాను. ప్రార్థించుదాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, దేవా, ఈ సమయమున మా ప్రాణాత్మ శరీరమును అపోస్తలులు 1:8 ఆ 8వ వచనమునకు అప్పగించుకొని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు అన్నారే. మీ పిల్లలు ఆత్మలో, శరీరములో, ప్రాణములో బలవంతులుగా మార్చండి. శత్రువు క్రియలను జయించువారినిగా, జయము పొందువారినిగా, సమస్తమును చేసి ముగించువారుగా నిలబడినట్లుగా మీ బిడ్డలను ధైర్యపరచి ఆశీర్వదించండి. ఈ దినమంతా సమాధాన ప్రభు మీ బిడ్డల యొక్క కుడి చేతిని పట్టుకొని నడిపించండి. మీకే మహిమ చెల్లిస్తున్నాం యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభుకు స్తోత్రం. మీ అంతరంగములో ఒక నూతన బలము కలిగింది, మీరు అనుభవిస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఇలాగే మీకు చెందిన, మీకు సంబంధించిన వారికి అందరికీ ఈ క్లుప్త సందేశం మీరు షేర్ చేసినట్లయితే వారు కూడా బలవంతులవుతారు. ప్రభు యొక్క రాజ్యం కట్టబడుతుంది. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.